హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యూమనిస్ట్ టీవీ. ఈరోజు మనం ఈ ఛానల్లో ఇంటర్వ్యూ చేయబోయే గొప్ప సైంటిస్ట్ సిహెచ్ మోహన్ రావు గారు. జనవరి 1954 తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో జన్మించిన వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసుకొని వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి 1977లో కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1984లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఫోటో ఎకోస్టిక్ స్పెక్ట్రోస్కోపీ ఆఫ్ కెమికల్ అండ్ బయాలజికల్ సిస్టమ్స్ అనే అంశంపైన పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. అక్కడి నుంచి మొదలైనటువంటి వీరి ప్రస్థానం ఎన్ని రీసెర్చ్లు, ఎన్ని అవార్డులు, ఎన్ని పదవులు. సిసిఎంబి డైరెక్టర్ గారినే కాక వారు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక పదవులు నిర్వహించారు, అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, టోక్యో యూనివర్సిటీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియాకి కానీ అంతర్జాతీయంగా పేరు పొందిన యూనివర్సిటీలో విజిటింగ్ సైంటిస్ట్గా, విజిటింగ్ ప్రొఫెసర్గా గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళారు. అలానే ఆయన భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని 1999లో గెలుపొందారు. సిఎస్ఐఆర్ డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్గా భారతదేశంలోని అన్ని ల్యాబ్స్ని కనెక్ట్ చేసే పని చేశారు. జేసీ బోస్ నేషనల్ ఫెలోషిప్ దగ్గర నుంచి ఆయనకు వచ్చినటువంటి ఫెలోషిప్లు, ఆయన ఎన్ని అకాడమీ ఆఫ్ సైన్సెస్కి, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వరల్డ్ వైడ్గా కూడా ఐయుపిఏబి అని, ఐబిఎస్ అని ఎన్నో సంస్థలకి అధ్యక్షులుగాను, డైరెక్టర్గా గాను, అడ్వైజర్గా గాను అనేక రకాల పదవుల్లో ఉన్నారు. చేసిన రీసెర్చ్లు, వారు చేపట్టిన పదవులు, వారి పొందిన పురస్కారాలని పేర్కొనాలంటేనే ఒక రోజు మొత్తం సరిపోదు. అలాంటి ఒక గ్రేట్ సైంటిస్ట్ని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మీరందరూ తప్పకుండా ఆనందిస్తారని, స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నాను. ఇక ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యూమనిస్ట్ ఛానల్. అండ్ తెలుగు గడ్డపై జన్మించి కణజీవ శాస్త్రవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ శాస్త్రవేత్త, సిసిఎంబి పూర్వ సంచాలకులు, ఫార్మర్ డైరెక్టర్ సిహెచ్ మోహన్ రావు గారితో ఈ ఇంటర్వ్యూ. అండ్ సార్, ముందుగా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు అనుమతించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. 1954 జనవరి 19న హుజూరాబాద్లో జన్మించిన వీరు ఆ ప్రాంతం నుండి చదువుకోవడం అంటేనే గగనమన్న స్థాయి నుంచి అక్కడి నుంచి మొదలై అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలో కూడా మీదైన ముద్ర వేశారు. కానీ తెలుగువాడిగా మిమ్మల్ని చూస్తుంటే ఫస్ట్ గర్వంగా ఉంది. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, బాల్యం గురించి రెండు మాటలు. మీరన్నట్టు నేను హుజూరాబాద్లోనే పెరిగాను. పుట్టింది హనుమకొండలో అనుకోండి, కానీ హుజూరాబాద్లోనే పెరిగాను. హుజూరాబాద్లో మా నాన్నగారు మెడికల్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అక్కడ బాగా పాపులర్గా మెడికల్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అక్కడే నేను చిన్న సింగిల్ టీచర్ స్కూల్ నుంచి మొదలుపెట్టాను. తెలుగు అక్షరాలు నేర్చుకోవడం, నెంబర్ నేర్చుకోవడం, సింగిల్ టీచర్ స్కూల్ ఫస్ట్. తర్వాత ప్రైమరీ స్కూల్ పిఎస్, తర్వాత జేబిఎస్ ఉండేది, జూనియర్ బేసిక్ స్కూల్ అని ఉండేది. తర్వాత హై స్కూల్లో అన్నీ అక్కడే చదివాను. తర్వాత మా హై స్కూల్ బిల్డింగే ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ కన్వర్ట్. మేము ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. యాక్చువల్గా 7th క్లాస్ కామన్ ఎగ్జామ్ కూడా మాతో స్టార్ట్ అయింది. తర్వాత ఎస్ఎస్సి, హెచ్ఎస్సి తీసేసి ఎస్ఎస్సి 10th క్లాస్ పెట్టింది. మేమే ఫస్ట్ బ్యాచ్. ఎస్ఎస్సి అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ కూడా అది ఫస్ట్ బ్యాచ్ మన ఇంటర్మీడియట్ 69. సో ఒక స్కూల్ బిల్డింగ్లోనే అదే ఉన్నాం, మేము చదువుకుంటున్న స్కూల్లోనే దాన్ని జూనియర్ కాలేజ్ మార్చేసారు. కానీ ఒక బెస్ట్ పాయింట్ అక్కడ లెబొరేటరీ ఫెసిలిటీస్ ఉండేవి. స్కూల్లో కూడా లెబొరేటరీ ఫెసిలిటీస్ ఉండేవి. మామూలుగా నేను చూసి చాలా విలేజెస్లో, టౌన్స్లో, స్కూల్స్లో కొంత సైన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ అవి టీచర్స్ లాక్ చేసి పెట్టి ఉంచుతారు అలవాట్లో. కానీ ఇక్కడ మా దగ్గర కొంచెం ఉపయోగించుకున్నాం. అంటే ఈ సైన్స్ పట్ల ఇష్టానికి మీకు చిన్నతనంలోనే, అంటే ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ కావడానికి కారణం మీ కుటుంబమా లేదా టీచర్సా? ఒక విధంగా కుటుంబం, టీచర్స్ ఇద్దరు. కుటుంబం అంటే నాకు చిన్నప్పటి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. జనరల్గా సైన్స్, ఫ్లవర్స్ను ఓపెన్ చేసి చూడటం, కానీ మా ఫాదర్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తుండేవారు కాబట్టి యూరిన్ టెస్ట్ అవి చేయడానికి టెస్ట్ ట్యూబ్లు, సొల్యూషన్స్, లిక్విడ్స్, స్పిరిట్ ల్యాంప్ అవి ఉండేవి ఇంట్లో. కాబట్టి ఏదో ట్రై చేస్తుండేవాడిని. వాటిని చూసి మా ఫాదర్ ఒక బుక్ కొన్నారు, శాస్త్రజ్ఞుడివి అవుతావా అన్న బుక్ పేరు. అది బుక్ కొన్నారు జస్ట్ ఫర్ మై ఇంట్రెస్ట్. అది చదివాను. ఆ బుక్ చదివాను. అందులో చాలా సైంటిస్ట్ ఇలా చేశారు, ఏం చేశారు, చిన్న చిన్న పిల్లల కోసం. అది మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. దట్ మే బి వన్ ఆఫ్ ద ట్రిగర్ పాయింట్స్.
కొత్త స్కూల్ ఇంటర్మీడియట్ లెవెల్ టీచర్స్ ఎక్సలెంట్ టీచర్స్. సిహెచ్ శ్రీశైలం అని ఒక టీచర్, ఏ లింగయ్య, వీళ్ళిద్దరూ మాకు సైన్స్ చెప్పిన టీచర్స్. వాళ్ళ టీచింగ్ వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంటుంది. హై స్కూల్ లెవెల్లో 10th క్లాస్ 9th క్లాస్ లెవెల్ లోపల డిసెక్షన్స్ కానీ మిరర్స్, ఫోకల్ పాయింట్స్ ఎక్స్పెరిమెంట్స్ కానీ చేయడానికి ఉన్న ఫెసిలిటీస్తో ఏముంటాయో చేసేవాడు. కాబట్టి ఆ టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మీరు గొప్ప శాస్త్రవేత్త ఎదిగారు, అంటే సైన్స్ ఫీల్డ్లోకి రావటం వేరు, సైంటిస్ట్ కావాలనుకుంటున్నారు. శాస్త్రవేత్త కావాలని చిన్నప్పుడే అనుకున్నారా, లేదా లైఫ్లో ఎప్పుడు? లేదు, అసలు శాస్త్రవేత్త అనే పొజిషన్ ఉంటుందో కూడా తెలియదు. మీరు అన్నట్టుగా హుజరాబాద్ చిన్న ఊరు, అప్పుడు ఇప్పటికే చిన్న ఊరు, అప్పుడు ఇంకా చిన్న ఊరు. అందులో అసలు సైంటిస్ట్ అనే ఉద్యోగం ఉంటుంది తెలియదు. మనకు తెలిసిన ఉద్యోగాలు అప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు, క్లర్క్లు వాడే కనిపిస్తారు కదా, వేరే సైంటిస్ట్ అనే ఉద్యోగం ఉంటుంది తెలియదు. అదొకటి. సైంటిస్ట్లు అన్నవాళ్ళు చాలా మంది పాత వాళ్ళందరూ కూడా వాళ్ళు వేరే వృత్తి చేసుకునేవాడు, చేస్తూ సైన్స్ ఒక హాబీగా చేసేవాడు. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ బిగ్ ఏది ఇప్పుడు ఇప్పుడు మన mentally other people also but doing their some work. కాబట్టి అది ఒక సైంటిస్ట్ ఏదో చేస్తూ ఇది కూడా చేసేవాడు. కాబట్టి సైంటిస్ట్ ఉద్యోగం ఉంటుందని కూడా నాకు తెలియనప్పుడు తర్వాత ఇంటర్మీడియట్ బీఎస్సీ ఎంఎస్సీ చేస్తున్నప్పుడు మెల్లిగా సైంటిస్ట్లో ఉంటారని సంగతి తెలిసింది. బట్ అదర్వైజ్ ఐ వాస్ నాట్ సైంటిస్ట్ కావాలని నేను ప్రత్యేకించి అనుకోలేదు, కానీ సైన్స్ చేయాలనుకో, సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంది, సైంటిస్ట్ అనే ఉద్యోగం ఉంటుందని తెలియదు. ఓకే. సో అంటే మీరు డిగ్రీ ఉస్మానియా నుంచి 75 డిగ్రీ, కెమిస్ట్రీ 77 కాకతీయ. అండ్ ఈ కాలేజీ లైఫ్లో మీరు బాగా మర్చిపోలేని సంఘటన ఏదైనా, సో వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ దన్ యువర్ లైఫ్? ప్రత్యేకించి ఏమి చెప్పలేం, కానీ బీఎస్సీ చదువుతున్నప్పుడు రెండు వైపులా ఉండేవి మాకు. ఇక్కడ లెఫ్టిస్ట్ గ్రూప్లు ఉండేవి, రైటిస్ట్ గ్రూప్లు ఉండేవి. అన్ని డిస్కషన్స్ అవుతున్నాయి, రెండింటిలో పార్టిసిపేట్స్ అయ్యేవాళ్ళు. కాకతీయ ఫోర్ట్ మీద ఒక గేయం రాశాను తెలుగులో, అప్పుడు తెలుగులో, అంటే దాని గురించి ఒకసారి లెఫ్టిస్ట్ మీటింగ్స్లో పార్టిసిపేషన్. బట్ రెండు ఉండేవి బీఎస్సీ అవుతున్నప్పుడు. బీఎస్సీలో ముఖ్యంగా మంచిగా మర్చిపోయి నాకు గుర్తున్నవి ఏంటంటే ఎన్సీసీ ఎయిర్ వింగ్లో ఉంటాం. ఎన్సీసీ ఎయిర్ వింగ్లో జాయిన్ అయ్యి ఎయిర్ వింగ్లో ఫ్లయింగ్ కూడా చేసాం అనమాట. అంటే గ్లైడర్ ఫ్లయింగ్ చేసాం. అప్పుడు బెర్నౌల్లీస్ థియరమ్, ఫ్లయింగ్ ప్రిన్సిపల్, హెవియర్ దెన్ మెటల్ కదా, ఎయిర్ కన్నా ఎక్కువ ఉన్న మెటల్ లాంటిది, అది గాల్లో ఎలా జరుగుతుంది అనేది ఒక ఆశ్చర్యకరం. దాని ప్రిన్సిపల్ ఏమిటి అనేది ఎన్సీసీలో నేర్చుకుని ఎన్సీసీలో అవన్నీ నేర్చుకోలేకపోతే యాక్చువల్గా మేము ఫ్లయింగ్ కూడా చేసి అది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉండేది. తర్వాత ఎంఎస్సీలో ఆఫ్కోర్స్ ఎంఎస్సీకి వచ్చినప్పుడు నాకు ఇంగ్లీష్లో వచ్చింది. ఇంటర్మీడియట్ బీఎస్సీ కూడా తెలుగు మీడియం చదువుకున్నాం. బీఎస్సీ తెలుగు మీడియం బుక్స్ అయినప్పటికీ ఇంగ్లీష్ చదవం, కానీ తెలుగు మీడియం మార్క్. ఎంఎస్సీకి వచ్చేందుకు పూర్తిగా మార్క్. ఎంఎస్సీలో ఇంగ్లీష్ క్లాస్ టీచింగ్ ఇంగ్లీష్, బుక్స్ అండ్ ఇంగ్లీష్, అన్ని ఇంగ్లీష్. అక్కడ కొంచెం సడన్ చేంజ్ వచ్చింది, బట్ వి మేనేజ్ ఇట్. అక్కడ ఎంఎస్సీలో ఒక చిన్న గుర్తున్న పాయింట్ నాకు ఏంటంటే, అప్పుడే యూనివర్సిటీ కొంచెం పద్ధతులు మార్చింది. సెకండ్ సెమిస్టర్లో కొంతమందికి 25% ఆఫ్ ద టాప్ స్టూడెంట్స్కి ఒక ప్రాజెక్ట్ చేసే అవకాశం ఇవ్వాలి అని పెట్టింది ఉస్మానియా యూనివర్సిటీ. అప్పుడు మేము నాది ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చినప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీలో నలుగురే ఉన్నాం. నలుగురులో అంటే ఒకరు మాత్రమే ఆ ఛాన్స్ ఇవ్వాలి. మా ప్రొఫెసర్ ఇద్దరికి ఇచ్చారు ఛాన్స్ అనుకోండి. అందులో నేను ఒక గ్యాస్ కైనెటిక్స్ ఏవో చేసిన ఎక్స్పెరిమెంట్ చేస్తానని చెప్పాను. చెప్తే ప్రొఫెసర్ అలాంటి ఫెసిలిటీ అనేది లేవు, మనం చేయలేము, సొల్యూషన్ కైనెటిక్స్ మాత్రం మనం చేస్తున్నాం, మీరు ఒక సొల్యూషన్ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి అన్నారు. ఐ సెడ్ నో, ఐ విల్ బిల్డ్ ఇట్. నేను అప్పుడు సపరేటింగ్ ఫనల్స్, ట్యూబ్స్ అవి పెట్టుకొని గ్యాస్ కైనెటిక్స్ రియాక్షన్ గ్యాస్ వచ్చినప్పుడు గ్యాస్ వాల్యూమ్ మెజర్ చేసి వాల్యూమ్ ప్లాట్ చేస్తూ గ్యాస్ కైనెటిక్స్ ఎక్స్పెరిమెంట్ చేశాను. చాలా బాగా వచ్చింది ఎక్స్పెరిమెంట్. వెరీ నైస్. 4-5 months చేసాం అది సెమిస్టర్ ప్రాజెక్ట్. అది దట్స్ వన్ థింగ్ విచ్ ఐ రిమెంబర్. అంటే అప్పటికి ఆ ల్యాబ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పటికీ మీరు ప్రొక్యూర్ చేసుకొని యాక్చువల్గా డిజైనింగ్ సైంటిస్ట్ అందరూ అలాగే చేయాలి. ఇది లేదు అది లేదు కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేయలేదు అనేది నేను చాలా వింటుంటాను. ఏ ఇంటర్వ్యూలో కూర్చున్నా సరే స్టూడెంట్స్ ఇస్తారు, మా ల్యాబ్లో అది లేదు కాబట్టి మేము చేయలేము. ఉన్న వాటితో మనం చేయగలం. చాలా ఎక్స్పెరిమెంట్స్ మనం ఉన్న వాటితో చేయాలి.
సివి రామన్ గారు కూడా ఆయన ఎక్స్పెరిమెంట్స్ నోబెల్ ప్రైజ్ అయింది 200 రూపీస్ కావాల్సిన యూజ్ చేసుకున్నారు, అలా చేసుకోవచ్చు అనేది. అలానే సో కెమిస్ట్రీలోంచి మీ రీసెర్చ్ పిహెచ్డి టాపిక్ బయాలజీకి రిలేటెడ్గా, సో అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో మీకు నేను ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ చేశాను కాబట్టి స్పెక్ట్రాస్కోపీ, బయోఫిజిక్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్. అప్పుడు చిన్న సంగతి జరిగింది. నేను ఎంఎస్సీ అయిపోయిన వెంటనే వేరే చోటుకి వెళ్ళి పిహెచ్ చేద్దామని ఆలోచన లేదు. నాకు ఏమైనా సొల్యూషన్ కైనెటిక్సే మాకు పిఎస్ అంటే ఎంఎస్సీ చెప్పారు ప్రొఫెసర్ సుందరం గారు, ఆయన కైనెటిక్స్ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఆయన కైనెటిక్స్ చెప్పారు. టెంపరేచర్ పెరిగినప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరగగానే రేట్ ఆఫ్ రియాక్షన్ ఎందుకు పెరుగుతుంది? టెంపరేచర్ పెరిగినప్పుడు మాలిక్యూల్స్ కొలిషన్ ఎక్కువ, మాలిక్యూల్ కొలిషన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుంది. అంటే మనం వేడి చేస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ పెంచుకోవచ్చు, కానీ వేడి చేయకుండా రేట్ ఆఫ్ రియాక్షన్ పెంచవచ్చు అని నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మాలిక్యూల్స్ కొలిషన్ అవుతున్నాయి కాబట్టి వేడి పెరుగుతుంది. వేడి చేయకుండా వాటిని కొలిషన్ చేస్తే అల్ట్రాసానిక్ ఇస్తుంది, బయట నుంచి అల్ట్రాసానిక్ వేవ్ అవుతుంది. ఆ అల్ట్రాసానిక్ వేవ్తో ఇవి షేక్ అవుతాయి, దాంతో రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుంది అని నేను సుందరం అడిగాను. అడిగితే నాకు తెలియదు అల్ట్రాసానిక్స్లో కావాలంటే నాగ్పూర్లో ఉన్నది ప్రొఫెసర్ కామల్గౌడ్ అని, ఆయన వెళ్ళి అడిగి మాట్లాడాను. ఆయన నేను నాగ్పూర్కి వెళ్ళాను, నాగ్పూర్ అంత కూర్చొని మాట్లాడితే అయ్యే అవకాశం ఉంది, కానీ నేను ఫిజిసిస్ట్ని, నాకు అల్ట్రాసానిక్స్ గురించి క్యావిటేషన్ అవి తెలుసు, కానీ సొల్యూషన్ కెమిస్ట్రీ రియాక్షన్ తెలియవు. ప్రొఫెసర్ తక్కీ ఖాన్ నిజాం కాలేజీలో ఆయన కెటాలిసిస్లో చేస్తారు, మీరు ఆయనతో మాట్లాడితే మీకు బెనిఫిట్ ఉంటుంది. సరే అని అక్కడికి వచ్చి ఇండియాకి వచ్చి మాట్లాడితే వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా, మనం చేయవచ్చు, కానీ నేను ఇక్కడే ఉంటాను, హైదరాబాద్ యూనివర్సిటీకి వెళ్తున్నాను, నిజాం కాలేజ్ నుంచి హైదరాబాద్ యూనివర్సిటీ వెళ్తున్నాను కాబట్టి మా హైదరాబాద్ యూనివర్సిటీలో అప్లై చేసి అక్కడ సీట్ తెచ్చుకుంటే వీ కెన్ మూవ్ ఇట్ దేర్, ఐ విల్ మూవ్ దేర్ అన్నారు. సరే నేను నా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అప్లై చేసి యూనివర్సిటీ హైదరాబాద్ సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా అడిగారు ఎక్కడ జాయిన్ అవుతారంటే కొంచెం లక్కీఖాన్ దగ్గర అన్నాను. లక్కీఖాన్ లేదు కదా మా దగ్గర అంటే వస్తున్నారని చెప్పి, కానీ లక్కీఖాన్ జాయిన్ అవ్వడానికి అన్ని రెడీ చేసుకొని బ్రాజిల్ వెళ్ళారు. బ్రాజిల్ పని మీద వెళ్ళారు, ఒక 4-5 months దాకా రాలేదు. కాబట్టి నేను సెలెక్టెడ్ స్టూడెంట్ని, కానీ నాకు ప్రాజెక్ట్ లేదు, ఫ్యాకల్టీ లేదు, ఎందుకంటే ఆయన రావాలని చెప్పేసి. అని చివరికి 4-5 months వచ్చి నేను జాయిన్ అవ్వాలి ఇక్కడ యూనివర్సిటీలో, జాయిన్ అవ్వట్లేదు, నేను నిజాం కాలేజ్ కంటిన్యూ అవుతాను, నువ్వు నిజాం కాలేజ్ వచ్చేసి వీళ్ళు డిస్కస్. సరే నెక్స్ట్ డే నిజాం కాలేజ్కి వెళ్ళాను. నిజాం కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం నచ్చలేదు. ఆ వాతావరణం కానీ లెబోరటరీ కానీ చాలా పాత ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్, ఒకటే టెక్నిక్స్ పెద్దగా నాకు నచ్చలేదు. కాసేపు ఆలోచించి పోనీ యూనివర్సిటీలో కంటిన్యూ చేద్దాం అనుకుని యూనివర్సిటీలో ఇక్కడ యూనివర్సిటీలో నేను ఫోటో అకాస్టిక్ స్పెక్ట్రోస్కోపీ గురించి తెలుసుకొని అలాంటి ఇన్స్ట్రుమెంట్ తయారు చేద్దామని అక్కడ లేదు మన దగ్గర, అలాంటివి చేద్దామని కూర్చొని క్యాలరీమెట్రిక్ ఎక్స్పెరిమెంట్స్, ఫోటో అకాస్టిక్ స్పెక్ట్రోమీటర్ అన్నీ కుకప్ చేసాము. అన్ని యాంప్లిఫైర్ తెచ్చి నేనే సెటప్ చేసుకుని ఫిజిక్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని, అప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అవసరం అయ్యాయి, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాసుకొని, అప్పుడు అది 80s బిగినింగ్లో కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాసుకోవడం అంత కొంచెం కష్టమే అనుకోండి. అవన్నీ చేసుకొని బేసిక్లో రాసాము ప్రోగ్రామ్ అవి, ఎందుకంటే అది ఇంటర్ఫేస్ చేయడానికి కోడింగ్ కావాలి, అందుకని అవి వేసుకోవాలి. అవన్నీ ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ చేసిందంటే ఆ ఫోటోకాస్ట్ స్పెక్ట్రోమీటర్ లోపల మనం సొల్యూషన్ చేయకుండా ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే కెమిస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సొల్యూషన్ చేస్తాం, లేదా నీళ్ళలో కరిగించి కానీ ఒక దేంట్లో కరిగించాలి, అప్పుడు స్పెక్ట్రో ఫోటోలు పెట్టి స్పెక్ట్రా తీసుకుంటాం. కానీ నీళ్ళలో కరిగించకుండా స్పెక్ట్రల్ తీయాలి, ఎందుకంటే కొన్ని రియాక్షన్స్ ఒక కెటాలిసిస్ అనుకోండి సర్ఫేస్ మీద జరుగుతుంది రియాక్షన్, దాన్ని స్టడీ చేయాలంటే నీళ్ళలో కరిగించకుండా చేయాలి. అలాంటి వాటికి ఫోటోకాస్ట్ స్పెక్ట్రోస్కోపీ అనేది పనికి వస్తుంది. మేము బిల్డప్ చేసినంత దానికోసం సాలిడ్ స్టేట్ మీద కానీ మెటీరియల్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ మెటీరియల్ వీ కెన్ రికార్డ్ స్పెక్ట్రమ్, అది బిల్డ్ చేసి టెస్ట్ చేస్తాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కింద నేను సాలిడ్ స్టేట్ పెట్రోలియం క్రాకింగ్ క్యాటలిస్ట్ మీద వర్క్ చేశాను. దాన్ని కూడా అన్ని బాక్స్లు అనేది తయారు చేసుకోవాల్సి వచ్చి చేశాను. దాని తర్వాత సాలిడ్ స్టేట్ ఫోటో కెమిస్ట్రీలో వర్క్ చేశాను. ఇదంతా వర్క్ అంతా ఏంటంటే పదార్థాన్ని డిజాల్వ్ చేయకుండా స్పెక్ట్రల్ స్టడీ చేయడానికి పనికొచ్చే విధానం. ఇది నేను చేస్తున్నప్పుడు బ్యాంకాక్ నుంచి ఒక సైంటిస్ట్ హైదరాబాద్ యూనివర్సిటీ వచ్చారు, పని మీద వచ్చారు. అక్కడ డిస్కషన్స్లో మాట్లాడుతున్నప్పుడు ఆయనకున్న ప్రాబ్లం చెప్పారు. ఆయనకున్న ప్రాబ్లం ఏంటంటే మలేరియా పారాసైట్ లోపల మలేరియా పారాసైట్ మన రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుంది. అది అక్కడ రెడ్ బ్లడ్ సెల్స్లో ఉన్న ఆహారాన్ని తీసుకుని దాన్ని హిమోజోనిక్ పిగ్మెంట్ తయారు చేసుకుంటుంది. పిగ్మెంట్ అంత బాడీలో ఉండిపోతుంది. ఆ పిగ్మెంట్ ఆయన స్టడీ చేస్తున్నారు, కానీ ఆ పిగ్మెంట్ సాల్యుబుల్ కాదు. పిగ్మెంట్ సాల్యుబుల్ కాదు కాబట్టి ఆయన స్పెక్ట్రల్ స్టడీ చేయలేదు.
స్టడీ చేయాలంటే దాన్ని సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లో వేస్తే స్టడీ గ్రోత్, కానీ అప్పుడు అదంతా డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి స్టడీ కావట్లేదు అని ఇలా ఉంది అని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను ఆ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్ లో కూడా వితౌట్ డిజాల్వ్ ఐ కెన్ రికార్డ్ స్పెక్ట్రమ్. అయితే అప్పుడు ఈ సార్ ఓకే లేటెస్ట్ ట్రై చేద్దాం అంటే చేద్దాం. అప్పుడు ఆయన బ్యాంకాక్ వెళ్ళిపోయి నేను పంపిస్తున్నాను, నాకు ఈ శాంపుల్ పంపించండి, ఇలా డ్రై చేసి పంపించండి, క్లోరోక్విన్ వేసి పంపించండి అని పంపిస్తుంటే నేను పంపిస్తూ వచ్చాను, స్పెక్ట్రల్ రికార్డ్ చేస్తూ వచ్చాను. ఆ స్పెక్ట్రల్ రికార్డ్స్ అంతా కలిపి మొత్తం స్టోరీ బిల్డ్ చేస్తే ఇప్పుడు మలేరియా పారాసైట్ క్లోరోక్విన్ ఇస్తే మలేరియా పారాసైట్ ఎలా తెచ్చుకోవాలి అన్న హైపోథసిస్ డెవలప్ అయింది. అప్రోచ్ చాలా మంచి డెవలప్మెంట్ అయింది. నేను వర్క్ అప్పటికే మా ప్రొఫెసర్ సిసిఎంబికి వచ్చేసారు, నేను కూడా సిసిఎంబికి వచ్చేసాను. సిసిఎంబిలో మా డాక్టర్ భార్గవకి చెప్పారు ఇలా చేసాం ఇది రిజల్ట్ అని చెప్పి. అని చాలా సంతోషించి ఈ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ రిజల్ట్, మనం సైన్స్కో నేచర్కు పంపించాలన్నారు. సరే అని మేము పేపర్ రాసాం, సైన్స్కి పంపించేసాం. సైన్స్ పేపర్ వాళ్ళు వితౌట్ రివిజన్ యాక్సెప్ట్ చేశారు పేపర్. అది మీకు తెలుసు సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ జర్నల్ మ్యాగజైన్. అందులో 30 సంవత్సరాల క్రితం ఇండియా సైన్స్ లో పేపర్ చాలా కష్టం. ఆ పేపర్ పబ్లిష్ అవడంతో అది నా బయాలజీకి షిఫ్ట్, కెమిస్ట్రీ బయోఫిజికల్ నుంచి ఫిజిక్స్ నుంచి కెమిస్ట్రీ బ్యాకప్ నుంచి వారు వచ్చి ఈ ప్రాబ్లం చెప్పడం, అది మలేరియాకి క్లోరోక్విన్ కి లింక్ అవ్వటం, అది అక్కడ నుంచి మీరు సిసిఎంబికి అన్ని కలిసి వచ్చాను. కలిసి వచ్చి ఒక అదే లింకింగ్ అన్ని లింక్ అయిపోయి అక్కడి నుంచి నేను బయాలజీకి మొదలు పెట్టాను. కానీ ఇక్కడ మళ్ళీ సిసిఎంబిలో కూడా మళ్ళీ నేను బిల్డ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే యూనివర్సిటీ నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఎక్విప్మెంట్ మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేసుకోవాల్సి వచ్చింది. చేశాను అలా. అట్లా భార్గవ్ గారి గురించి చెప్పారు కాబట్టి సిసిఎంబి ఫౌండర్ డైరెక్టర్ పిఎం భార్గవ్ గారితో మీ అనుబంధం గురించి. నేను యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నప్పుడే మా ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్య గారు సిసిఎంబికి మారిపోయారు, కానీ నేను మారలేదు. ఆయనకు అప్పుడు 4 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, నలుగురిని అక్కడ షిఫ్ట్ చేద్దాం అనుకున్నారు. 3 షిఫ్ట్ అయ్యారు, కానీ నేను షిఫ్ట్ అవ్వలేదు. నేను ఎందుకు షిఫ్ట్ అవ్వలేదు అంటే నేను ఎంతో కష్టపడి ఇక్కడ బిల్డప్ చేసుకున్నాను ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్ మళ్ళీ అక్కడ నేను తీసుకెళ్ళిన యూనివర్సిటీ ఎక్విప్మెంట్ మళ్ళీ అక్కడ బిల్డ్ చేయడం టైం పడుతుంది అని చెప్పి నేను ఇక్కడే ఉండిపోతానని చెప్పి అడిగి నేను ఇక్కడే చేశాను. 1 ఇయర్ ఇక్కడే చేశాను. కానీ ఆ టైంలో సిసిఎంబిలో సెమినార్స్ ఏమైనా సరే నన్ను రమ్మని చెప్పేవాడు, అక్కడికి వచ్చి సెమినార్ వినవచ్చు అడిగేవాడు. ఒకసారి ఏదో మీటింగ్ అవుతున్నప్పుడు నన్ను రమ్మని ఇక్కడ ఫోన్ చేసి చెప్తే నేను ఆ రోజు రాలేదని చెప్పాను. ఇక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి బస్సులు ఎక్కి బస్సులు ఎక్కి ఆటోలు తీసుకొని చాలా కష్టపడాలి, చాలా టైం పడుతుంది, నాకు నేను ఈ రోజు రాలేను అని చెప్పాను. అంటే ఇప్పుడు డాక్టర్ భార్గవ కారు పంపించారు. నేను పిహెచ్డీ స్టూడెంట్ యూనివర్సిటీ లెవెల్లో పిహెచ్డీ స్టూడెంట్కి సిసిఎంబి నుంచి కారు వచ్చింది లెక్చర్ అటెండ్ చేయడానికి. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అది భార్గవ యాటిట్యూడ్. ఎందుకంటే భార్గవ ఒక పని చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. అండ్ చాలా మంది చెప్పింది హి పిక్స్ అప్ ద టాలెంట్, ఎక్కడన్నా ఉంటే ఆయనకి కెపాసిటీ ఉంది. హీ కెన్ రికగ్నైజ్ ద టాలెంట్ వెరీ క్విక్లీ అండ్ ఒక్కసారి టాలెంట్ రికగ్నైజ్ చేస్తే వదలరు. సో అలా మేము స్టార్ట్ చేసాం. నేను మీటింగ్కి వస్తుండేవాడిని, కానీ యూనివర్సిటీ కల్చర్కి ఇన్స్టిట్యూట్ కల్చర్కి కొంచెం డిఫరెన్స్. యూనివర్సిటీలో మేము చాలా ఫ్రీగా క్వశ్చన్స్ అడుగుతుండేవాడు. ఇన్స్టిట్యూట్లో ఎలా ఉండేది తెలియదు నాకు, అప్పుడు కొత్తగా వచ్చాను. మేము సెమినార్లో కూర్చొని డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతుండేవాడు. సో ఐ థింక్ ఆ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ వాళ్ళకు నచ్చింది. దానివల్ల కొంచెం మేము స్టార్టెడ్ లైకింగ్ మీ. ఇన్ఫ్యాక్ట్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే సిసిఎంబిలో పిహెచ్డీ సబ్మిట్ చేసిన యూనివర్సిటీ సబ్మిట్ చేసిన తర్వాత నేను మళ్ళీ సిసిఎంబిలోకి వచ్చాను. వచ్చిన తర్వాత నా టేబుల్ మీద అడాక్ అపాయింట్మెంట్ లెటర్, సైంటిస్ట్ అపాయింట్మెంట్ లెటర్. నేను అప్లై చేయలేదు, ఇక్కడ ఉద్యోగం కాలం కూడా ఆలోచించి ఎప్పుడు ఎక్కడితో అనలేదు. డాక్టర్ భార్గవ్ అడాక్ సైంటిస్ట్ అపాయింట్మెంట్ లెటర్ టేబుల్ ఉంది. నేను ఆ లెటర్ తీసుకెళ్ళి చెప్పి నేను నాకు ఈ జాబ్ ఇక్కడ అక్కర్లేదు, నేను పోస్ట్ ఆఫీస్ పొజిషన్స్ నాకు వచ్చాయి, నేను యూఎస్కి వెళ్తాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్. మా కంట్రోల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ భార్గవ్ కానీ దే మిస్అండర్స్టూడ్ మై పాయింట్. నేను వద్దు జాయిన్ అవ్వాలని అనుకున్నాను. వాళ్ళు సైంటిస్ట్ బి ఆఫర్ చేశారు, అంటే ఎంట్రీ లెవెల్ పొజిషన్ సైంటిస్ట్. ఆ పొజిషన్ నాకు ఇష్టం లేదనుకున్నారేమో. మొత్తానికి 1.5 month తర్వాత దాన్ని మార్చి సైంటిస్ట్ సిగా ఇచ్చారు. సైంటిస్ట్ అపాయింట్మెంట్. సైంటిస్ట్ అయినా బి అయినా యాక్చువల్గా నాకు ఇక్కడ వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆయన మళ్ళీ కూర్చోబెట్టి ఒక 3-4 గంటలు మాట్లాడాను నాకు బాగా. మాట్లాడి ఇప్పుడు 3 నెలలు చూసి ఫోటోస్కోపీ అవన్నీ యూఎస్కి వెళ్ళి వర్క్ చేస్తే నువ్వు చేసిన వరకు వాళ్ళ క్రెడిట్కి వెళ్తుంది. అదే నువ్వు ఇక్కడ ఉండి చేసుకుంటే ఈ క్రెడిట్ అంతా నీకే వస్తుంది, మనకే ఇండియాకే వస్తుంది, ఇక్కడే ఉండి చేసుకోమని చెప్పి చాలా. అప్పుడు నేను చివరికి ఒక 1 year ఇక్కడ ఉండి చూస్తానని చెప్పి అన్నాను. జాయిన్ అయిపోయాను. ఇంకా 1 year నుంచి అదే కంటిన్యూ అయింది.
ఇప్పుడు మొత్తం నేను సిసిఎంబిలో 35-36 ఇయర్స్ అసలు అంత పీరియడ్ భార్గవ్ గారు తప్ప ఇంకొకళ్ళు ఎవరు లేరు అనుకుంటారు, మీరు భార్గవ్ గారు. సో అలా కంటిన్యూ చేశాను, సంవత్సరం కంటిన్యూ చేశాను సిసిఎంబి. సో మీరు యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో చేశారు, అలానే జపాన్ టోక్యో సైన్స్ యూనివర్సిటీలో చేశారు, ఆస్ట్రేలియా కూడా. అంటే ఈ ఫారిన్ అంటే అమెరికాలో ఉన్నటువంటి రీసెర్చ్కి ఇండియాలో ఉన్న రీసెర్చ్ అంటే ల్యాబ్స్ పరంగా కానీ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ కానీ అంటే ఏంటి వేరియేషన్ ఏముంటుంది? అంటే చాలా అంటే 30-20 సంవత్సరాల క్రితం టెక్నాలజీ అంతా అక్కడ యూఎస్లో ఉండేది. పెద్ద పెద్ద స్పెక్ట్రోమీటర్స్ కానీ డిఎన్ఏ సీక్వెన్సింగ్ మిషన్స్ కానీ అలాంటివన్నీ కూడా యూఎస్లోను ఆస్ట్రేలియాలోను జపాన్లోనూ ఉండేవి, మన దగ్గర ఉండేవి కాదు. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి చేయాల్సి వచ్చేది. కానీ లాస్ట్ 10-15-20 ఇయర్స్ నుంచి మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర అవే ఉన్నాయి. ఎక్విప్మెంట్స్ కెమికల్స్ అన్నీ మనవి సేమ్. వాళ్ళకి మనకు ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కొలాబరేట్ చేస్తారు, మనం కొలాబరేట్ చేయాలి. మన దగ్గర సిసిఎంబిలో కానీ ఐజీఐబి కానీ ఇన్స్టిట్యూట్ కానీ ఎక్సలెన్స్ పీక్స్ ఉన్నాయి. చాలా ఇక్కడ ఒక ఎక్సలెన్స్, అక్కడ ఎక్సలెన్స్, అక్కడ ఎక్సలెన్స్ ఉంది. వీళ్ళందరూ కలిసి ఎప్పుడు పనిచేయరు. అంటే మనకు కొలాబరేటివ్ ఎఫర్ట్స్ చేసే ఇది లేదు. వాళ్ళేమో 20 మంది 30 మంది కలిపి కొలాబరేట్ చేసేస్తారు. కొలాబరేట్ చేయడం వల్ల వాళ్ళ వర్క్ ఇంపాక్ట్ చాలా వస్తుంది. దే కెన్ ఆస్క్ బిగ్గర్ క్వశ్చన్. వాళ్ళు మొత్తం హ్యూమన్ డిఎన్ఏ మొత్తం జీనోమ్ అంతా సీక్వెన్స్ చేద్దాం మొదలు పెట్టారు. అలాంటి ఆలోచన ఇండియన్స్ వాళ్ళకి రాదు కాబట్టి ఏ ఒక్కరు కూడా అంత పెద్ద పని చేయలేదు. కాబట్టి చేయలేదు. కొలాబరేటివ్ ఎఫర్ట్స్ జపాన్లో కానీ యూఎస్లో కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. మన దగ్గర కొలాబరేటివ్ ఎఫర్ట్ తక్కువ. కొలాబరేటివ్ ఎక్కువ వస్తే మన దగ్గర ఉన్న తెలివితేటలకి మనకున్న ఫెసిలిటీస్కి వీ కెన్ డూ బెటర్. ఉండేది కొలాబరేటివ్ ఎఫర్ట్స్ తక్కువ. 99లో అనుకుంటా భార్గవ్ గారు ఒక మీటింగ్లో చెప్తుంటే విన్నాను, సో జీనోమ్ ప్రాజెక్ట్ మనం ఇండియా నుంచి చేయాలి, మనం చేసి నిరూపించాలి అండ్ నాకు కావాల్సిన సపోర్ట్ దొరకట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ అప్పుడు ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ అది ఏంటంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ చాలా ఖర్చుగా కూడుకున్నాం. అవి 4-5 దేశాలు కొంచెం డబ్బున్న దేశాలు చేద్దాం ఉన్నాయి. అందులో ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తే మంచిదని కొంతమంది అప్పుడు ఆలోచించారు. భార్గవ్ గారు వన్ ఆఫ్ ద పర్సన్స్. They said that we should also join this effort. మనం అప్పుడు జాయిన్ కాలేకపోయాము, ఎందుకంటే కాస్ట్ గురించి. కానీ పెద్దగా మనం మిస్ అవ్వలేదు, ఎందుకంటే జీనోమ్ ప్రాజెక్ట్ అది పబ్లిక్ డేటా అయిపోయింది. పబ్లిక్ డేటా అయింది, మనం పెద్దగా మిస్ అవ్వలేదు, అదృష్టవశాత్తు. తర్వాత తంగరాజు గారు వీళ్ళందరూ ఇప్పుడు రీసెంట్ దాంట్లో చాలా సార్. అలానే అంటే ఇండియాలో సైన్స్ రంగంలో సైంటిస్టులకి అత్యున్నతమైన అవార్డు అంటే సైన్స్ స్వరూప్ భట్నాగర్ అది 99లో సాధించారు. ఎలా అనిపించింది అప్పుడు మీకు? పెద్దగా అంటే సపోజ్ ఇఫ్ యూ గెట్ రికగ్నిషన్ యూ విల్ ఫీల్ హ్యాపీ, అంతకన్నా పెద్దగా ఏమీ లేదు. కాదంటే అప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సడన్ గా ఇంత పెద్ద అవార్డు వచ్చే వరకు రేపటి నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎక్స్పెక్టేషన్ పబ్లిక్ విల్ రేజ్, సో యూ హ్యావ్ టు లివ్ అప్. కొంచెం మనం పర్ఫార్మెన్స్ ఎక్కువ చేయాలి, వీళ్ళకి లెవెల్గా మనం పెరగాలి అనేది ఒక ఫోర్స్ వస్తుంది. దట్ వాస్ దే. బట్ వెరీ హ్యాపీ టు దట్ మేజర్ అవార్డ్ ఇస్తాం. దానివల్ల కొంచెం డిఫరెన్స్ వచ్చింది అనుకోండి. భట్నాగర్ అవార్డు విన్నర్ అంటే మిగతా ఎక్స్పెక్టేషన్ కానీ ప్రజల్లో కానీ రికగ్నిషన్ కానీ ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అవార్డ్. తర్వాత ఈ సిఎస్ఐఆర్ డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అంటే ఆ రోల్ ఏంటి? నేను మిగతా సిసిఎంబిలో డైరెక్టర్గా పనిచేశాను. ఒక 6-7 ఇయర్స్ డైరెక్టర్ చేశాను. డైరెక్టర్ అయిపోయిన తర్వాత అంతకన్నా ముందు కూడా నాకు జేసీ బోస్ నేషనల్ ఫెలోషిప్, సార్ జేసీ బోస్ నేషనల్ ఫెలోషిప్ ఉండేది. ఆ ఫెలోషిప్ నేను రీసెర్చ్ కంటిన్యూ చేస్తున్నాను. డైరెక్టర్ అయిపోయినప్పటికీ కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆ మధ్యలో గవర్నమెంట్ సిఎస్ఆర్ నుంచి సిఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సైంటిస్ట్గా అపాయింట్ చేశాను. ఈ సిఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సైంటిస్ట్ అనే పొజిషన్ డైరెక్టర్స్ పొజిషన్ కన్నా 1 పొజిషన్ హైయర్ పొజిషన్. కానీ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ సేమ్ ఉండదు. సో యూ కెన్ హ్యాపీలీ డూ రీసెర్చ్. కానీ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు యాక్సెప్ట్ ఇట్. కానీ అక్కడ నాకు తెలిసిందంటే వాళ్ళు దే వాంటెడ్ మీ టు వర్క్ ఫ్రమ్ ఢిల్లీ సిఎస్ఆర్ హెడ్ క్వార్టర్స్ వర్క్ చేయాలన్నారు. నేను ఐ డిక్లైన్. ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ జాబ్ బికాజ్ ఇఫ్ ఐ వాంట్ గో టు హెడ్ క్వార్టర్స్ వెళ్తే హెడ్ క్వార్టర్స్ ఆఫీసులో కూర్చొని ఫైల్ చూడాలి. కానీ అది ఐ డోంట్ వాంట్, ఐ వాంట్ టు బి ఇన్ లాబొరేటరీ అని నేను డిక్లైర్ చేశాను. ఇట్లా ఒక 5-6 months బ్యాక్ అండ్ ఫోర్త్ డిస్కషన్ తర్వాత దే అగ్రీడ్ దట్ యూ వర్క్ ఫ్రమ్ సిసిఎంబి బట్ యూ విల్ బి affiliated to CSR headquarters. Salary everything will come there. Your office will be still in next headquarters, but you can work from CSR. సో అప్పుడు చేశాను. అక్కడ చేసిన పని యాక్చువల్గా రీసెర్చ్ కన్నా ఎక్కువ
ఎంటైర్ సిఎస్ఆర్లో 38 ల్యాబ్స్ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. అందులో 15 ల్యాబ్స్ దాకా బయాలజీ కంపోనెంట్ ఉంది. ఈ బయాలజీ కంపోనెంట్స్ వాళ్ళు ఏం రీసెర్చ్ చేస్తున్నారు, ప్రాజెక్ట్స్ ఏంటి, వాటికి కొలాబరేటివ్ లింక్ చేస్తూ నెట్వర్క్ ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ చేయాలి, వాటి మీద నేను వర్క్ చేస్తాను. వీటికి ఫండింగ్ దేనికి ఇవ్వాలి, ఏ ఫండింగ్ మార్చాలి, వాటి మీద మెంటరింగ్ బయాలజీ ప్రాజెక్ట్ దాని మీద నేను ఎక్కువ వర్క్ చేశాను. అదే మీరు అన్నారు ఇంతకుముందు గతంలో మెడికల్ కానీ అట్లాంటివి చేసేసరికి కొంచెం ఎక్విప్మెంట్ ఎక్కువ ఉండేది, మనకి తక్కువ ఉండేది. ఇప్పుడు మనకి ఎక్విప్మెంట్ పెరిగింది, బట్ కొలాబరేషన్ తక్కువ అయింది. కానీ మీరు సిఎస్ఐఆర్ డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అయినాక యూ డిడ్ లిటిల్ థింగ్ టు కొలాబరేట్ ఆల్ దీస్ ల్యాబ్ ని కనెక్ట్ చేయడం. ఈచ్ ల్యాబొరేటరీకి కాన్సెప్ట్ అడిగి ఆ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళందరినీ జాయిన్ చేసి ఒక నెట్వర్క్ ప్రాజెక్ట్లో పెద్ద ప్రాజెక్ట్ డెవలప్ చేశారు. అన్ని ప్రాజెక్ట్ డెవలప్ అయ్యి అదే టైంలో పాండమిక్స్ కూడా స్టార్ట్ అయింది. పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి ల్యాబొరేటరీ వాళ్ళు కోవిడ్కి పనికొచ్చేది ఏం చేయవచ్చు అని చేసుకున్నారు. అవన్నీ పంపిస్తూ వచ్చారు. వాటన్నిటి మేము కొలెక్ట్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్కి ఫండింగ్ ఇచ్చి కొన్ని ప్రాజెక్ట్స్ అక్కర్లేదని చెప్పి మార్పు అవన్నీ కూడా చేసి కోవిడ్లో కూడా అన్ని రీసెర్చ్ చేశారు. చాలా మంది రకరకాల ప్లాంట్ మెటీరియల్ మీద చెప్పారు, ఈ చెట్టు ఆ చెట్టు ప్రతి వాడు పెట్టారు. అందులో 90% వర్క్ కాలేదు, వాటికి ఫండింగ్ అతను చూసారు. సో మీకు మీ లైఫ్లో మీకు ఒక రోల్ మోడల్ లేదా ఒక గ్రేట్ సైంటిస్ట్ ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అని ఎట్లా ఎవరైనా చెప్తే ఎవరిని చెప్తారు? అంటే మీరు చదివినా కానీ చూసినా ఎవరిని? ఫస్ట్లీ ఫ్రమ్ ఇండియన్ సైడ్ Sir C.V. Raman. Raman is definitely a role model because the way he lived in his life, we all live the same life. Very middle class families, not very rich people, but we have managed well. So and good ideas. Sir C.V. Raman is a very brilliant scientist and he తనకు కావాల్సిన అవసరాన్ని మీరు ఉన్నట్టుగా ఎక్కువ కొంచెం తయారు చేసుకున్నాడు. ఇది లేదు అది లేదు కంప్లైంట్ చేయలేదు అన్ని చేస్తారు. దట్ ఈస్ Sir C.V. Raman is definitely from our point of view. Other global ఆలోచిస్తే Feynman, Richard Feynman. Richard Feynman is definitely a fantastic scientist. If you ask who's the best scientist or something, you can say Einstein, Newton, చెప్పొచ్చు. కానీ whom you like అంటే I like Richard Feynman. Richard Feynman fantastic scientist. క్వాంటమ్ మెకానిక్స్ లోపల కొత్త ఐడియాస్ తీసుకున్నారు. క్వాంటమ్ కంప్యూటేషన్ ఆయన ఆలోచించాడు ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్. క్వాంటమ్ కంప్యూటర్, నానో పార్టికల్స్, నానో టెక్నాలజీ ఆల్సో హీ థాట్ ఆఫ్ ఇట్ ఎప్పుడో ఆయన ఇప్పటికి మన నానో టెక్నాలజీ. ఇన్ అడిషన్ టు దిట్ హీ ప్లేడ్ ద రోల్ ఇన్ డెవలపింగ్ ఆటమ్ బాంబ్. న్యూక్లియర్ బాంబ్గా ఆయన ప్లే చేశాడు. ఇట్స్ నాట్ గుడ్ దట్ హీ డెవలప్ న్యూక్లియర్ బాంబ్, but he was one of the main members to contribute. But later on he was very unhappy that this happened. ఇవే కాకుండా ఆయనకి సైన్స్ పాపులేషన్ మీద చాలా ఇంట్రెస్ట్. సైన్స్ పాపులేషన్ లెక్చర్స్ ఇస్తుండేవాళ్ళు, పిల్లలకి స్కూల్స్ లెక్చర్స్ ఇవ్వటం అవి చాలా చాలా చేస్తారు. ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో ఆయనకి మంచి ఇంట్రెస్ట్ ఉంది. ఇవి ఒకవైపు కాకుండా మ్యూజిక్, ఆర్ట్, వాటి మీద ఇంట్రెస్ట్ అన్నిటి మీద ఉంటుంది. సో in general he has interest in many aspects and he wanted to help people and he was carefree. He didn't bother about anything. Whatever he wanted to do, he would do. So a complete man. So I like him as a good scientist plus a good human being. And ఇంకోటి ఏంటంటే మీరు సొసైటీ ఆఫ్ బయాలజికల్ కెమిస్ట్, ఇండియన్ బయోఫిజికల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి ప్రెసిడెంట్గా పనిచేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్కి ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. అంటే ఈ ఆర్గనైజేషన్స్ రోల్ ఏంటి అసలు నిజంగా? అన్ని ఆర్గనైజేషన్ రోల్ టు ప్రమోట్ సైన్స్, బేసిక్ ఐడియా ప్రమోట్ సైన్స్. ఇప్పుడు సొసైటీ ఆఫ్ బయాలజికల్ కెమిస్ట్ ఇండియా, అది ఎంటైర్ పాన్ ఇండియా లార్జెస్ట్ సొసైటీ ఇన్ ఇండియా. బయోకెమిస్ట్రీ, అప్పుడు మనం బయోకెమిస్ట్రీ అనేవాళ్ళం, సొసైటీ ఆఫ్ బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ అంటే మాలిక్యులర్ బయాలజీ అన్ని కూడా కంబైన్ అవుతుంది, అన్ని కలిసే ఉంటుంది. ఇప్పుడు అన్ని కలిసే ఉంటుంది. ఆల్ సైంటిస్ట్ విల్ వర్క్ ఇన్. దీంట్లో ఫండింగ్, గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది, డొనేటెడ్ ఫండింగ్ ఉంటుంది. ఆ ఫండింగ్ ఉపయోగించి అవార్డ్స్ ఇవ్వటం, రికగ్నైజ్ చేయడం, సైంటిస్ట్ని రికగ్నైజ్ చేయడం, కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం, మీటింగ్స్, లెక్చర్స్ ఆర్గనైజ్ చేయడం, ఇలాంటి పనులు చేస్తుంటారు. ఎసెన్షియల్గా టు ప్రమోట్ సైన్స్. దట్ ఈస్ మేజర్ ఐడియా. బేసిక్స్ ఇండియన్ బయోఫిజికల్ సొసైటీకి బయోఫిజికల్ సబ్జెక్ట్ ఏరియాలో కూడా ఇంపార్టెన్స్ వస్తుంది. ఈ సబ్జెక్ట్ ఏరియా కూడా తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బ్రాడ్ సైన్స్, అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అన్నీ ఉంటాయి. ఎస్బీసీ ఓన్లీ ఫర్ మాలిక్యులర్ బయాలజీ, IBS, Indian Biophysics Society for Biophysics only,
నేను ఐబిఎస్లో ప్రెసిడెంట్గా చేసిన తర్వాత IUPAB ఉంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ బయోఫిజిక్స్. IUPAB అని ఆస్ట్రేలియాలో హెడ్ క్వార్టర్స్, మొత్తం వరల్డ్ అంతా ఉంది. అందులో కూడా వెళ్ళాను. ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఎ కౌన్సిల్ మెంబర్ ఫర్ IUPAB లో కూడా 2 టర్మ్స్ అంటే 6 years వచ్చేసాను అందులో కూడా. ఆల్ దిస్ థింగ్స్ ఓన్లీ టు ప్రమోట్ సైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబిఎస్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే బయోఫిజిక్స్ టీచింగ్ అనేది MBBS స్టూడెంట్స్కి, MBBS మెడికల్ స్టూడెంట్స్కి బయోఫిజిక్స్ టీచింగ్ ఉండేది. ఈ ప్రైవేట్ కాలేజీలో వచ్చిన తర్వాత వాళ్ళ టీచింగ్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్పెండిచర్ ఉంటుందని చెప్పి ఒక సబ్జెక్ట్ తీసేసారు, బయోఫిజిక్స్ అక్కర్లేదని చెప్పి తీసేస్తున్నారు. బట్ IBS ఆర్గ్యూడ్ ఫర్ ఇట్. బయోఫిజిక్స్ నాలెడ్జ్ ఉండాలి, MRI చేసుకోమంటారు డాక్టర్, ఆ MRI వాళ్ళకి ఏదో తెలియాలి కొంచెం, కాబట్టి ఉండాలని చెప్పి మనం అప్పుడు కొంచెం గట్టిగా ఆర్గ్యూ చేసి చేసాం కొంచెం. అయితే ఇటీవల అంటే నేషనల్ లెవెల్లో ఇండియన్ సైన్స్ అంటే కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఐ డోంట్ నో ఫ్యాక్ట్స్. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అంటే మన 109th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఫండ్స్ రిలీజ్ చేయలేదు. అలానే రీసెంట్గా సైన్స్ అవార్డ్స్ చాలా వరకు ఆపేస్తారు, విత్డ్రా చేస్తారు. ఇన్ ఎ సెన్స్ అన్ఫార్చునేట్. ఇండియన్ పాపులేషన్కి 1.4 billion పీపుల్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నవి తక్కువే. పాపులేషన్ చూసుకుంటే తక్కువే అవార్డ్స్, కాబట్టి ఇంకా యాక్చువల్ అవార్డు పెంచుకోవాలి కాదు. కానీ ఇక్కడ అవార్డు తీసేయాలనేవి ఒక కరెక్ట్ పీపుల్ డి నాట్ అండర్స్టాండ్ కరెక్ట్లీ. ఇప్పుడు శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు అనుకోండి, ఒక సబ్జెక్ట్లో ఒక అవార్డే ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు అన్ని కలిపేసి నెంబర్ ఇంక్రీజ్ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ పెరిగాయి, ఒక్కొక్క అవార్డుకి నెంబర్ పెంచారు. కానీ స్మాల్ డిఫరెన్స్ అంటే ఈ అవార్డ్స్ అన్ని కూడా గవర్నమెంట్ చేతికి వచ్చాయి. ఇంతకుముందు ఒక్కొక్క సొసైటీ కానీ సొసైటీ ఇప్పుడు అన్ని కూడా గవర్నమెంట్ వస్తాయి. అదొకటి. ఇంకొక మెయిన్ చేంజ్ వాటికి వచ్చిందంటే ఈ అవార్డ్స్కి క్యాష్ కాంపోనెంట్ ఉండదు. వాళ్ళు భట్నాగర్ అవార్డు వచ్చి 5 లక్షల రూపాయలు క్యాష్ కాంపోనెంట్ ఇస్తారు. ఇప్పుడు ఆ క్యాష్ కాంపోనెంట్ తీసేస్తారు. అవార్డు ఇది ఓన్లీ రికగ్నిషన్. అవార్డు ఇప్పుడు పద్మశ్రీ వచ్చిందానికి పద్మశ్రీ ఇస్తే క్యాష్ ఉండదు కదా, ఇది ఓన్లీ రికగ్నిషన్. కాబట్టి క్యాష్ కాంపోనెంట్ తీస్తారు. ఇది చేసిన పని. కాబట్టి వన్ వే స్లైట్లీ బెటర్. మనీ ఈజ్ నాట్ కాంపోనెంట్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్. ఇట్స్ గుడ్, మనీ కాంపోనెంట్ నాట్ ఇన్వాల్వ్డ్. కాదంటే వెన్ యూఆర్ ఎంకరేజింగ్ సంబడి, ఇలాంటి వాళ్ళు సాధారణంగా సైంటిస్టు వాళ్ళందరికీ మిడిల్ ఇన్కమ్ పీపుల్, రిచ్ ఇన్కమ్ వాళ్ళు కాదు. కాబట్టి ఏ అవార్డు నుంచి కానీ ఏ కొంచెం డబ్బులు వచ్చినా ఇట్స్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ. సో అది ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఐడియా టు గివ్ మనీ. ఇప్పుడు సపోజ్ చైనాలో ఒక గుడ్ పేపర్ పబ్లిష్ చేస్తే డబ్బులు ఇస్తున్నారు, ఇన్సెంటివ్ ఇస్తున్నారు. బట్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నప్పుడు మనం ఉన్న ఇన్సెంటివ్ తీసేసుకుంటాం. సో దట్ ఈస్ ఇన్ ఎ సెన్స్ నాట్ వెరీ. బట్ వన్ వే లుకింగ్ అట్ ఇస్ టోటల్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ మైట్ హావ్ ఇంక్రీజ్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ ప్రాసెస్ వచ్చేస్తాం. బట్ ఈ స్ట్రీమ్ లైనింగ్ ఎంతవరకు పనిచేస్తుందో చెప్పలేము. అంటే IAS ఆఫీసర్ చేతిలోకి ఈ స్ట్రీమ్ లైనింగ్ వెళ్తే హౌ ఇట్ విల్ పాన్ అవుట్ వి డోంట్ నో. బట్ వి అంటే సైంటిస్టుల అవార్డ్స్ సైంటిస్టులు సైన్స్ లో డిసైడ్ చేయాలి కానీ అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇంకా కరెక్ట్ గా అది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం క్లారిటీ రాదు కూడా తెలియదు ఎలా అవుతుందో చూడాలి. తర్వాత ఇండియాలో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్, ఈ సైన్స్ రంగంలో జరుగుతున్న పరిశోధనలు అంటే హ్యాపీగా సంతృప్తికరంగా ఉన్నట్లేనా? ఇప్పుడు నేను అన్నట్టుగాను ఫెసిలిటీస్ కూడా ఎక్విప్మెంట్ కూడా అన్ని ల్యాబ్స్ లో ఉన్నాయి. చిన్న చిన్న ల్యాబ్లో ఇంకా ఒకప్పుడు ఉండేవి, ఒకప్పుడు ఉండే ల్యాబ్స్ కూడా ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వి బికమ్ బెటర్. నేను చదువుకున్నప్పుడు ఇక్కడ అమెరికాలో ఒక పేపర్ పబ్లిష్ అవుతాయి, సైన్స్ పబ్లిష్ అవుతాయి. ఆ పేపర్ మన ఇండియా రావడానికి కనీసం 1 month పట్టేది. అది అక్కడ ప్రింట్ అయిన తర్వాత అది సర్ఫేస్ మెయిల్లో షిప్లో వచ్చేది. అది వచ్చే మన పేపర్ మన చేతిలో చూడటానికి 1 month పట్టేది. ఇప్పుడు మనం అమెరికన్స్ కన్నా ముందు చూస్తాం. ఎందుకంటే మనం 24 మనకు 10 hours డిఫరెన్స్ ఉంది కదా. కాలిఫోర్నియాలో లేవకముందు మనం లేస్తాం. బట్ మనకే తెలుస్తుంది 10 hours బిఫోర్ మనకే తెలుస్తుంది. కాబట్టి దట్ లింక్ ఇస్ నాట్ దేర్. ఆ ప్రాబ్లం లేదు. టెక్నిక్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, పబ్లికేషన్ కాంటాక్ట్ లో కూడా మనం ఉన్నాం. కాబట్టి వీ కెన్ డూ మచ్ బెటర్ నౌ. కాదంటే నేను అన్నట్టుగాను కొలాబరేట్ చేసి పెద్ద క్వశ్చన్స్ అడిగి బిగ్ ఛాలెంజెస్ చేయకుండా చిన్న చిన్న మీద క్యాపిటల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు 90% ఆఫ్ ఇండియన్స్. దట్ షుడ్ చేంజ్. ఆ యాటిట్యూడ్ కొంచెం మారి అదొకటి. ఇంకోటి అప్లికేషన్ ఓరియంటెడ్ రీసెర్చ్ చేయాలి, తప్పదు. ఏదో బ్లూ స్కై రీసెర్చ్తో అప్లికేషన్ చేయాలి. మనం చేస్తే పని పక్కవాడి మనకి ఉపయోగపడాలి. అది అలా దట్ ఐడియా షుడ్ కమ్. అయితే ఇంకా అంటే ఇప్పుడు చాలా మంది అంటే నేషనలిస్టిక్ ఫీలింగ్ ఇండియా ప్రపంచంలో నెంబర్ 1 కాదా, ఎప్పుడవుతుంది
విశ్వగురువుగా ఈ సైన్స్ ఫీల్డ్లో? యాక్చువల్గా కావచ్చు, ఎందుకంటే మనం ఆలోచిస్తే భూమి నుంచి ఎక్కువ దూరం నడిస్తే పడిపోతాము, భూమి ఫ్లాట్గా ఉంది నడిస్తే పడిపోతాం అని అనుకుంటున్న జనాలు ఉన్నప్పుడు భూమి వ్యాసార్థాన్ని ఇండియా తీసుకొచ్చారు. భూమి అసలు ఫస్ట్ గోళంగా ఉంది తెలుసు, భూగోళం అన్నాం కదా మనం, గోళంగా ఉందని తెలుసు, దాని వ్యాసార్థాన్ని కొలిచారు మన వాళ్ళు. ఎలా కొలిచేటప్పుడు దే హావ్ యూజ్డ్ ఫెంటాస్టిక్ టూల్స్. ఒక పోల్ పెట్టి దాని షాడో చూసుకొని ఆ డిస్టెన్స్ ట్రిగ్నోమెట్రిక్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆర్చ్ ఎస్టిమేట్ చేశారు. 200 కిలోమీటర్స్ ఆర్చ్ ఎస్టిమేట్ చేసి పక్కన ప్లేస్ పెట్టి ఆర్చ్ నుంచి పై క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం అంత నాలెడ్జ్ ఉపయోగించారు, జస్ట్ మ్యాథమెటిక్స్ అండ్ థింకింగ్. సేమ్ టైం పీపుల్ ఇన్ అదర్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ హు ఆర్ ఫాలింగ్ ఆఫ్ ద ల్యాండ్. ఓకే, అలాంటప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అబ్జర్వేషన్ కెపాసిటీ, థింకింగ్ కెపాసిటీ, అర్థమెటిక్ కెపాసిటీ ఇండియన్స్కి ఫ్యాంటాస్టిక్ మొదటి నుంచి ఉన్నాయి, చాలా సక్సెస్ఫుల్ అయ్యాము. ఈ మన ఇండియన్ సైన్స్ బ్రేక్ అవడానికి 99% కారణం ఫారిన్ ఇన్వేషన్. అది లేకపోతే మనం వీ వుడ్ హావ్ కంటిన్యూడ్ ఇన్ అవర్ సైన్స్. ఇప్పుడు మన నెంబర్ యంగ్ పీపుల్ నెంబర్ బాగా ఎక్కువ, ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, నెసెసిటీ కూడా ఉంది, మనకి నెసెసిటీ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, నెసెసిటీ కూడా ఉంది. కాబట్టి అన్నింటినీ ఆలోచిస్తే డెఫినెట్లీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ ఇండియా కెన్ లీడ్ ద వరల్డ్. ఎప్పుడు అవుతుంది చెప్పలేము, కానీ ఇప్పుడు అమెరికా, ఒకప్పుడు అమెరికా టాప్ పొజిషన్, ఇప్పుడు అమెరికా ఇస్ నాట్ ద టాప్ పొజిషన్. మెనీ అదర్ పీపుల్ కమ్ టు కంపేరబుల్ లెవెల్. చైనా అందరినీ బీట్ చేస్తాం, ఇప్పుడు చైనా మన అమెరికా కన్నా టాప్ చేస్తాం. మనం చైనాను బీట్ చేయడం చాలా టైం పట్టేట్టుగా ఉంది. బట్ ఎనీ కేస్ ఇండియన్ నాలెడ్జ్, ఇండియన్ కెపాసిటీ అండ్ నౌ టుడేస్ ఫెసిలిటీస్, there is definitely hope that India will be technologically superpower someday in future and near future. Yes. ఒకటి ఏంటంటే టెక్నాలజీ అందరికి అందుబాటులో వచ్చింది, అండ్ ఇంటర్నెట్ అదర్ థింగ్స్ అందరికి అందుబాటులోకి వచ్చేస్తాయి. అండ్ మన ఎన్సిస్టరీ కూడా కొంచెం మనకి జెనెటిక్ సింపుల్ పాయింట్స్ చూడండి. సెల్ ఫోన్స్ ఇండియాకి వచ్చినప్పుడు సెల్ ఫోన్స్ ఆర్ అడాప్టెడ్ బై ఇండియన్ కమ్యూనిటీ లైక్ ఎనీథింగ్. దేర్ ఇస్ నోబడీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు కూరలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి పిచ్చగాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాడికి సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, and they all use it. It's not that they have, they're using effectively everybody uses. Our smartphone technology assimilate చేస్తుంది, టెక్నాలజీ అసిమిలేటింగ్ కెపాసిటీ మన దగ్గర ఉంది. అది దట్ ఇస్ వాట్, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్స్, ఫోన్ పే కూరగాయలు అసలు ఎక్కడ రూపాయి కూడా పే చేస్తున్నాం. Now nowhere in the world this much network is there for digital payment. Digital payment, India is now actually leading digital payment. Other countries are asking India how to set up the digital payment networks. So we are leading. In a sense, Indians have general capacity to adopt to technology. They have mathematical arithmetic skills. Generally, mathematical skills ఉన్నాయి. కాబట్టి we will definitely make it good, provided of course the government's support. See, it's all depends on government. So, ఇది సివిల్ సొసైటీ, పౌర సమాజంగా చూసినప్పుడు అంటే ఒకవైపు ఏమో మూవింగ్ చంద్రయాన్ 3 అంటున్నాము, ఇంకోవైపు ఏమో రకరకాల మూఢనమ్మకాలు. నిన్ననే ఒకడు మేకకి పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే ఇట్లా బాణామతి చేయటబడి ఉంటుంటాం, కులం పేరుతో మతం పేరుతో కొట్టుకోవటాలు, ఆవు పేడ, గోమూత్రం ఇది కోవడం. అంటే ఇంత ఒకవైపు ఏమో అడ్వాన్స్డ్గా వెళ్తున్నట్లు అనిపిస్తుంది, ఇంకోవైపు ఏమో ఇంత మూఢనమ్మకాలు ఉన్నామా అని అనిపిస్తా ఉంటాయి. మూఢనమ్మకాలు అనేవి అన్ని చోట్ల ఉన్నాయి, అమెరికన్స్లోనూ ఉన్నాయి, జర్మనీలోనూ ఉన్నాయి, అన్ని దేశాల్లోనూ వాళ్ళ సంబంధించిన నమ్మకాలు ఉన్నాయి. కొన్ని ఫెస్టివల్స్ అమెరికాలో వాడు చేసే ఫెస్టివల్స్, క్రిస్టియన్ ఫెస్టివల్స్, ఈ చీకరం ఎలా ఉందో అలాగే ఉంటాయి, వాటికి డిఫరెన్స్ ఏం లేదు. వాటి అంటే ఏంటి, మనుషులందరిలోనూ నమ్మకాలు, నమ్మకాలు తప్పనిసరిగా ఉంటాయి. అవి భయం వల్ల వచ్చి ఉండొచ్చు, లేక అన్సిస్టమ్గా వచ్చి ఉండొచ్చు, మొత్తానికి అవన్నీ తప్పకుండా ఉంటాయి. పాపులేషన్ మనది 1.4 బిలియన్ పాపులేషన్ కాబట్టి ఇందులో కొంతమంది రకరకాల ఆలోచనలు ఉంటున్నారు, ఆశ్చర్యం లేదు, ఉంటారు. కానీ నమ్మకాలు వేరు, మూఢనమ్మకాలు వేరు అనుకోండి, దట్ ఈస్ గోయింగ్ ఆన్. కానీ నా ఉద్దేశంలో మెల్లిమెల్లిగా ఇండియాలో ఈ ఆలోచనలు తగ్గుతున్నాయి. కోర్స్ టీవీ లోపల వజ్రాలు, ఉంగరాలు అవి ఎక్కువైపోయాయి అనుకోండి, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేస్తున్నారు, కానీ వాటి పాపం ఎవరు చెక్ చేయట్లేదు అనవసరం. అవి తప్ప ఈ జనరల్ టెండెన్సీ కొంచెం తగ్గుతాం. ఈ కుల మతాల మాత్రం తగ్గట్లేదు, అది మాత్రం మరీ ఎక్కువ అవుతుంది. ఆశ్చర్యం ఇక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళు కులం
బేసిస్ మీదనే మన దేశానికి నష్టం. మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ ఇస్ వెరీ బ్యాడ్ థింగ్. ఓకే ఫైన్, క్యాస్ట్ సిస్టమ్ లేకుండా మనం సెన్సస్ చేస్తామంటే దానికి అబ్జెక్షన్. క్యాస్ట్ కావాలి, కాస్ట్ కావాలి, మళ్ళీ ఇక్కడ కొన్ని కాస్ట్ కావాలి. అదే దట్ ఈస్ మన డైకాటమీ ఉంది ఇక్కడ. అంతే. ఆ డైకాటమీ పోవాలి. ఒక వేలోనేమో క్యాస్ట్ వద్దంటాం, సెకండ్ వేలోనేమో క్యాస్ట్ కావాలంటాం. కాబట్టి యాక్చువల్గా ఇండియాలో డెవలప్ కావాలి మనం. వీ షుడ్ ఫర్గెట్ కంప్లీట్ ద కాస్ట్ సిస్టమ్. కాస్ట్ గురించి మనం డిస్కస్ చేయకూడదు, ఎక్కడ కూడా ఎవరు అడగకూడదు. వాట్ ఈస్ యువర్ కాస్ట్ ఎక్కడ అడగకూడదు, మొత్తం అడగడం ఇలీగల్ చేయాలి. అలా చేసినప్పుడు ఎవ్రీబడి ఇది. సో అప్పుడు పెరియార్ రామస్వామి అండ్ హీ ఫాట్ ఫర్ దట్. ఆర్టికల్ 17 లో అన్టచబిలిటీని బ్యాన్ చేస్తారు, ప్రోహిబిట్ చేస్తారు. అన్టచబిలిటీ ప్లేస్ లో అక్కడ క్యాస్ట్ అన్న పదం పెట్టండి, క్యాస్ట్ ని బ్యాన్ చేసేసేయండి అని ఆయన అడిగారు. యాక్చువల్గా క్యాస్ట్ బ్యాన్ చేస్తే ఎవ్రీబడి ఈక్వల్ అన్నప్పుడు సిస్టమ్స్ ఈజీగా. అయితే సో సరే, ఈ సూపర్ స్టిషన్స్ కొంతమందికి అయినా ఉన్నాయి కాబట్టి ఇవి పోవాలి అంటే ఏం చేయాలి? నాలెడ్జ్ పాపులర్ అవుతున్న పోతుంది, సైన్స్ నాలెడ్జ్ పోతుంది, మూఢనమ్మకాలు తగ్గుతుంది. ఇప్పుడు కానీ ఒకటి ఏంటంటే మూఢనమ్మకాలు అని చెప్తూ ఒక వర్గం ఒక ఆర్గ్యుమెంట్ చేస్తుందంటే యాంటీ గాడ్ అంటే గాడ్ యాంటీ గాడ్. ఇప్పుడు యాంటీ గాడ్ క్వశ్చన్ కాదు, క్వశ్చన్ మూఢనమ్మకాలు వర్సెస్ సైన్స్. అంటే వీ షుడ్ బి ప్రో సైన్స్. సైన్స్ ని పాపులరైజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ మూఢనమ్మకాలు ప్రజల నుంచి వెళ్ళిపోతాయి. కానీ యాంటీ గాడ్ కింద ప్రచారం మొదలు పెడితే ప్రజలు పోమంటారు. మూఢనమ్మకాల గురించి చర్చించేటప్పుడు ఇది మతం అంటే దేవునికి సంబంధించిందా కాదా అనే చర్చ అనవసరం. కేవలం ఇది జ్ఞానమా సైన్సా కాదా, ఈ సైన్స్ ప్రకారం ఎంతవరకు పనికొస్తుంది అంటే ఒకటి ఏంటంటే మనలో కొంతమంది వృత్తగంపగా అంటారు కదా, కంప్లీట్లీ ఆపోజిట్. ఎవ్రీథింగ్ ఏన్షియంట్ ఇండియన్ ఈజ్ కంప్లీట్లీ నాన్ సెన్స్ అనే గ్రూప్. ఇంకో గ్రూప్ మొత్తం క్యాన్సర్ తో సహా మొత్తం అందరికీ యాన్షియంట్ తెలుసు, మాకు ఇంకేం అక్కర్లేదు. ఈ రెండు గ్రూప్స్ ఉన్నాయి. బట్ రియాలిటీ ఇస్ నాట్ ఎనీ వన్ ఆఫ్ దమ్. రియాలిటీ మెనీ థింగ్స్ వీ డి నాట్ నో. ఏన్షియంట్ ఇండియన్స్ కి చాలా విషయాలు తెలియదు, కానీ ఏన్షియంట్ ఇండియన్స్ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి దాన్ని రెస్పెక్ట్ ఇస్తూ ఏన్షియంట్ చేసిన రెస్పెక్ట్ ఇస్తూ వీ కెన్ కంటిన్యూ అదర్ థింగ్. కొన్ని ప్రాక్టీసెస్ న్యాచురల్ ప్రాక్టీస్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు నిప్పు ఫస్ట్ భయపడ్డాడు కదా, నిప్పు అంటే భయపడ్డ మనిషి. ఆ నిప్పులో పంది ఏదో పడిపడినప్పుడు అది తింటే అప్పుడు వాడికి నచ్చింది కాబట్టి కుక్ చేసి వండొచ్చే తింటే బాగుంటుందని ఆలోచన వచ్చింది. కాబట్టి అలా ఒక్కొక్కటి ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అవుతూ వచ్చాయి. ఎవ్రీథింగ్ డిపెండెడ్ ఆన్ అబ్జర్వేషన్. కానీ తర్వాత వాళ్ళు ఒక ఫాలో అవుతూ వచ్చారు, ప్రొసీజర్ ఫాలో అవుతూ వచ్చారు. అప్పుడు నమ్మకాలు మూఢనమ్మకాలు దానికి టైం ఎక్కువ లేదు. కానీ వన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎవరో పాత వాళ్ళ ఇంట్లో తద్దినాలు అవుతున్నప్పుడు ఇంట్లో పిల్లి తిరుగుతుండేదట. పిల్లి తిరుగుతుంటే ఆ పిల్లి మంచిది అని చెప్పి పిల్లి తీసుకుని ముద్ర కట్టేయండి అని చెప్పి కట్టేసేవారు. తద్దినం అవి పనులు అయిపోయేవి. ఎవ్రీ టైం ఇలా అవుతాం. వాళ్ళ ఇంట్లో పిల్లవాడు చూస్తూ వస్తున్నాడు ఇవన్నీ అనమాట. వాడు పెద్దవాడు అయిపోయిన తర్వాత వీళ్ళ పేరు చనిపోయిన తర్వాత వాళ్ళకి సంవత్సరికంగా పెడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లి లేదు. కానీ పిల్లి తీసుకొచ్చి ముద్ర కట్టి ఎందుకంటే వాళ్ళు కట్టేసారు వాళ్ళు పిల్లి కాబట్టి కట్టారు. అంటే ఈ మూఢనమ్మకాలు ఇలా స్టార్ట్ అవుతాయి. అంటే అబ్జర్వేషన్ కూడా somebody should tell ఇది అక్కర్లేదు బాబు అని చెప్పాలి అంతే. దట్స్ వాట్ ఈస్ అంటే నాలెడ్జ్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ టు రిమూవ్ ఎనీ సూపర్స్టిషన్. కానీ నమ్మకాన్ని మూఢనమ్మకాన్ని మిక్స్ చేయకూడదు. నేను చెప్తానంటే మా జన విజ్ఞాన వేదిక వాళ్ళకి కానీ అందరూ నేను చెప్తాను, మీరు ఒక ఊర్లోకి వెళ్ళేసి రాముడు లేడు, శివుడు లేడు, దేవుడు లేడు చెప్పండి, మీరు వాళ్ళు బయటకు మాట్లాడుతున్నారు. దే విల్ నాట్ ఈవెన్ బాదర్ టు అండర్స్టాండ్. నౌ టెల్ దెమ్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపీ, ఈ వాటర్ మంచిదా కదా, ఈ వాటర్లో ఏముంది అది అట్లా చెప్తే దే విల్ వాంట్ టు నో. అప్పుడు వాడు మూఢనమ్మకాన్ని మనం బయటకు తీసుకురావచ్చు. అంతేగాని దేవుడిని తీసుకురావాలి. అదొకటి చాలా మంది ఫైన్మెన్ లాంటి వాళ్ళు కూడాను అండ్ మెనీ టాప్ సైంటిస్ట్ కూడా సైన్స్ అండ్ రిలీజియన్ ఆర్ నాట్ వెరీ డిఫరెంట్. బోత్ విల్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. సైన్స్ కానీ రిలీజియన్ కానీ వాంట్ టు అండర్స్టాండ్. వన్ డిఫరెన్స్ ఏంటంటే సైన్స్ ఈజ్ అగ్రియబుల్ టు చేంజ్. సైన్స్ ఇప్పుడు మా తప్పు అయితే కావచ్చు, బట్ రిలీజియన్ విల్ నాట్ change. Religion will say what I said is right. There is no other thing. So that is the difference between religion and science. But both religion and science will try to understand the process. Origin of life ఏమిటి, మనం ఎందుకున్నాం, ఇలాంటి క్వశ్చన్స్ ఇద్దరికి ఉన్నాయి. చాలా సార్లు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు బయట మాలాంటి ఆర్గనైజేషన్ ఈ విద్య విజ్ఞాన వేదిక దాన్ని మాకు ఎదురయ్యే సమస్య ఏంటంటే
ఇక్కడ ఇస్రోలో రాకెట్ నమూనాలు కూడా తీసుకెళ్ళి పూజలు చేసే ప్రయోగిస్తారు, పూజ చేయబట్టే అట్లా ఇది. సో సైంటిస్ట్లే అట్లాంటి రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉండొచ్చు, అండ్ అఫీషియల్ ప్రాసెస్లో కనుక ఇలా పెడుతున్నప్పుడు అవి సమాజానికి ఎలాంటి సిగ్నల్స్ లేదండి. అది దాన్ని కొంచెం ఎక్కువగా డిస్కస్ చేస్తుంటే అనిపిస్తుంది నాకు. మనకు పెద్దగా తెలియదు, పట్టించుకోం. కానీ సపోజ్ యూకేలో వాళ్ళ అసెంబ్లీ సెషన్, పార్లమెంట్ సెషన్ అయ్యే ముందు వాళ్ళ ప్రీస్ట్ వచ్చేది చేశారు. వాళ్ళకి కూడా అది హ్యూమన్ ప్రాక్టీస్ కింద వచ్చింది. సపోజ్ మన రూమ్లో గాంధీ ఫోటో పెట్టుకున్నాం అనుకోండి. ఎందుకు పెట్టుకున్నాం గాంధీ ఫోటో? అదే గుడ్ రావడం. కాబట్టి ఇదే దట్ ఈస్ పర్సనల్ అటాచ్మెంట్ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, ఏదో కావచ్చు. కాబట్టి ఇది ఇండివిజువల్. ఈ ఇస్రో సైంటిస్ట్ కానీ ఇప్పుడు ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు యూ మే బి రిమెంబరింగ్ సంబడి, అది ఆ విధంగా చేస్తుండొచ్చు. కానీ దాన్ని ప్రచారం చేయడం కూడా అనవసరం. ఈ రెండు విషయాల ప్రచారం, రెండు సైడ్ ప్రచారం. వాడు తీసుకురావడం, దాన్ని టీవీలో చూపించడం ఒక సైడ్, అది వద్దని ఇంకో ఆర్గ్యుమెంట్. ఇది దీనివల్ల ఇంకా ఎక్కువ ప్రచారం అవుతుంది. కానీ ఈ షుడ్ బి ఇండివిజువల్ ప్రజెంట్. వాడు చేసుకుంటాం, లేకుంటే లేదు. ఇదే నేను అన్నది ఇక్కడ. అంటే నమ్మకానికి నా డెఫినేషన్ ఏంటంటే, నమ్మకం నీ ఇష్టం, దానివల్ల ఎవరికి నష్టం లేదు. మూఢనమ్మకం నీకే నష్టం. మూఢనమ్మకంలోకి వెళ్తే యువర్ ప్రోగ్రెస్ ఇన్హిబిటెడ్. ఓకే, సపోజ్ సముద్రం దాటకూడదు అని అన్నారు అనుకోండి. సముద్రం దాటకపోతే నువ్వు ఇక్కడే ఉండిపోదు, మిగతా ప్రపంచంలో వెళ్ళడు. కాబట్టి అది నీకే నష్టం. కాబట్టి అలాంటి మూఢనమ్మకాలు మనకు నష్టం కలిగించేవి. నమ్మకాలు దానివల్ల నష్టం ఎవరికి లేదు, ఇవి చేసుకుంటే కూడా లేకపోతే. అలా ఆ డిఫరెన్షియేషన్ మనం చేసుకుంటే థింగ్స్ ఆర్ ఈజీ. అలానే ఇప్పుడు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తూ వరల్డ్ వైడ్, అండ్ ఈ బయాలజికల్ ఫీల్డ్లో దాని ఎఫెక్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండబోతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ అ వెరీ గుడ్ ఏరియా. అందరూ భయపడిపోతున్నారు ఏమవుతుందని చెప్పేసి. భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలు పోతాయి అంటే మొన్న గూగుల్ వాళ్ళు అది సెల్ఫీతో రెటీనా నుంచి మీ హార్ట్ అటాక్ కూడా సార్ కొంత ఎగ్జాగరేషన్స్. కానీ అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 100,000 మంది కలిసి తవ్వుతూ ఒక డ్యామ్ కట్టాలని తవ్వుతూ కూర్చొని అందరూ సో జేసీబీస్ వచ్చాయి కదా. జేసీబీ వచ్చేసి ఒక 10 మంది చేసాక ఒక మనిషి చేసేస్తారు. మరి అప్పుడు మనం అక్కడ జేసీబీ లేకుండా పని చేయగలవాడు. సో అలాగే ఏఐ కూడా ఒకప్పుడు, ఇప్పుడు 10 సంవత్సరాల ఏఐ కూడా జేసీబీ క్వశ్చన్కి వచ్చేస్తుంది. ఇది కామన్ అయిపోతుంది. ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఒక మెడికల్ డాక్టర్ ఎక్స్పర్ట్ ఉంటే దానికి ఒక ఏరియాలో బాగా తెలుసు. కానీ ఏఐలో ఇలాంటి 100 మంది డాక్టర్లు నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఏఐ ఇస్ ఫర్ ఎవ్రీబడి. ఎనీ సింగిల్ డాక్టర్ ఈజ్ ఎక్స్పర్ట్. బట్ ఏఐ ఈజ్ 100 times ఫాస్టర్, బెటర్. బికాస్ అందరి ఎక్స్పీరియన్స్ తీసుకొని కంబైన్ చేస్తున్నారు. కాబట్టి నో డాక్టర్ విల్ బి బెటర్ దెన్ ఏఐ. దట్ ఈస్ వాట్ ఈస్ పాసిబుల్. అది అలాంటి అవుతుంది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఏఐ యూస్ఫుల్. ఏఐ ఉపయోగించి మనం చేస్తున్న పనులు ఎక్కువ సమర్థవంతంగా చేయగలం. ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు వస్తాయి. ఏఐలో కూడా ఉద్యోగాలు కాదు కదా, కానీ అందులో అది అవి వస్తూనే ఉంటాయి. ఉద్యోగాలు రాకుండా వీల్ బి డూయింగ్ థింగ్స్ మోర్ ఎఫిషియెంట్లీ. అదంటే మనం సినిమాలు చూసి సైన్స్ ఫిక్షన్ సినిమాలు అందరూ చూసేసి ఈ ఏఐ మన మీద ఓవర్టేక్ చేస్తుందా అంతగా వస్తే ప్లగ్ పీకేస్తాం. అంతే మన చేతులు ఉన్నది కదా, అంతే కదా. కాబట్టి దేర్ ఇస్ నథింగ్ టు వరీ. ఏఐ విల్ బి ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఇంకొకసారి మళ్ళీ ఎడ్యుకేషన్ సెక్టార్కి వచ్చేద్దాం. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడున్న రీసెంట్ ట్రెండ్కి అంటే ఇండస్ట్రీస్ కానీ రీసెర్చ్ కానీ తగినట్లు ఉందా, లేదా ఇందులో ఏమైనా మార్పులు రావాలి? మార్పులు డెఫినెట్గా రావు. మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎసెన్షియల్లీ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బ్రిటిష్ వాళ్ళు మనకి ఇంగ్లీషు లెక్కలు నేర్పారు. ఇంగ్లీషు లెక్కలు వస్తే చాలు చట్టాలు రాసుకోవడానికి, క్లర్క్ చేయడానికి. సైంటిఫిక్ స్పిరిట్గా వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదు. అదొకటి అప్లికేషన్ ఓరియంటెడ్ రీసెర్చ్ నాలెడ్జ్ కూడా లేదు. నేను ఎప్పుడు లెక్చర్లో చెప్తుంటాను. మనం కారులో ఎట్లా వెళ్తున్నప్పుడు మన పక్కన ఐఐటి నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాడు మన పక్కన కూర్చుని అనుకోండి. కారు మన రోడ్ల మధ్యలో ఫెయిల్ అవుతే ఇతను ఏం చేయలేదు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయలేదు. ఆ రోడ్డు పక్కన వాడు కూర్చుంటాడు, చెడ్డీ వేసుకొని, ఏ స్కూల్కి వెళ్ళలేదు, వాడు వచ్చి రిపేర్ చేస్తాడు కారు. వాడికి వీడికి డిఫరెన్స్ ఏంటంటే వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఎందుకని మేము ఒక 7-8 years బ్యాక్ ఒకసారి
అబ్దుల్ కలాం ఇన్వైట్ చేసి సిసిఏలో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎడ్యుకేషన్లో బీఎస్సీని 4 year బీఎస్సీ అని చెప్పారు. ఇప్పుడు ఇంప్రూవ్ చేశారు. అప్పుడు సజెస్ట్ చేశారంటే 3 year బీఎస్సీ కాబట్టి 1 year యాడ్ చేసి ఈ 1 yearలో ప్రాక్టికల్స్ నేర్పాలి. అంటే బీఎస్సీ 4 years అయిపోయిన తర్వాత సపోజ్ ఎంబీబీఎస్ 4 years అయిపోయిన తర్వాత వాడికి పేషెంట్ చూసే కెపాసిటీ వస్తుంది. బీటెక్ 4 years అయిపోయిన తర్వాత వాడికి ఏదో మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పని వస్తుంది. గురించి ఏదో ఎలక్షన్ రోజు ఓటేసి రావడం వరకే ఉండేది. ఇప్పుడు ఎక్కువగా గ్రూప్స్ సపరేట్, అలానే రిలీజియన్కి కూడా ఎక్కువ టైం ఇవ్వటం ఇట్లా చేస్తున్నారు. ఇది నష్టమా లాభమా? Religion should be kept away from everything. Religion is a private affair, individual affair. If you remember, if you believe, you do whatever you want to do. Religion should be completely out of the state. State ki government ki religion ki matam sambandham ఉండదు. Religion private గా ఎవరైనా చేసుకోవచ్చు. State should have no religion. వాళ్ళు యాక్చువల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం స్టేట్ హ్యాస్ నో రిలీజన్, ఇట్స్ సెక్యులర్ థింగ్. కాబట్టి ఇక్కడ వి షుడ్ నాట్ ఆస్క్ రిలీజన్. మన అప్లికేషన్ ఫామ్లో రిలీజన్ అడుగుతుంది, రిలీజన్ కూడా అడగకూడదు, క్యాస్ట్ అడగకూడదు. టెక్నికల్ డిస్ట్రిక్ట్ వీ షుడ్ బి ఓన్లీ ఎవ్రీబడి ఈజ్ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీబడి ఇండియన్ సిటిజన్, దట్స్ ఆల్. నథింగ్ షుడ్ బి దేర్. Religion should be kept out of politics. Definitely, it's better to keep out of politics. But reality is that religion is a part of everybody's life. So people are using that as one of the tools. But it's better that religion is not a part of any national activity. సార్, యంగ్ సైంటిస్టులకి యంగ్ రీసెర్చ్ వారికి మీరు ఇచ్చే సలహా? పెద్ద సలహా అంటే ఏం లేదు, బట్ వాట్ యూ స్టార్ట్ డూయింగ్ వాట్ యూ లైక్ టు డూ. ఫస్ట్ థింగ్ ఇస్ మనకి ఇష్టమైన పని చేయాలి, మనకు నచ్చిన పని చేయాలి. చేస్తే దాన్ని విల్ బి సక్సెస్ ఇన్ ఎనీ కెరియర్. సైన్స్లో కూడా సైన్స్లోకి రావాలనుకుంటే సైన్స్ నిజంగా నచ్చితే అందులోకి వస్తే డెఫినెట్గా యూ విల్ సక్సెస్. నచ్చకుండా వస్తే అది ఒక భారం అవుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీకి పక్క డబ్బులకు లెక్క చూడటం చేస్తూ ఉంటాడు, నెలకి ఇంకా శాలరీ వస్తుంది. ఆ శాలరీతో ఎంజాయ్ చేస్తాడు. హిస్ ప్రెషర్ ఇస్ దట్ శాలరీ. సపోజ్ ఎవరైనా వచ్చి నువ్వు బ్యాంక్ రాక్కర్లేదు 10 రోజులు అంటే హీల్ బి హ్యాపీ. టేక్ సైంటిస్ట్. Scientist is doing his experiment, what he wants to do. His pleasure is the experiments. Okay. Now salary comes, but his pleasure is experiment, salary is for survival. Okay. His pleasure is there. ఇప్పుడు ఏమన్నా వచ్చేసి నువ్వు 10 days బ్యాక్ రాకన్నాడు అనుకోండి, he will be unhappy, he will not be happy. So that's the difference. So if whatever you are doing, if you like to do, you will succeed. Either science లో కానీ పాలిటిక్స్ లో కానీ ఏదిలో అయినా సరే, you have to choose what you like to do. ఈ లైక్ టు డూ అనేది చిన్నప్పటి నుంచి తెలుస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇందులో నాకు ఇష్టం ఉందని తెలుస్తూ ఉంటుంది. కానీ చాలా మంది అది పట్టించుకోలేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తారు, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు పాలిటిషియన్ కావాలని పెద్దవాళ్ళు చెప్తారు. ఆ మూసలో కూడా వెళ్ళిపోతున్నాం. మనకున్న ఇంట్రెస్ట్ని కొంచెం కాపాడుకుంటూ వస్తే వీ విల్ డెఫినెట్లీ సక్సెస్. ద మెయిన్ పాయింట్ ఈస్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ యూ రియలీ లైక్. యూ డూ వాట్ యూ లైక్, దెన్ యూ విల్ సక్సెస్. దట్స్ ద వాట్. ఓకే సార్, చాలా విషయాలు చెప్పారు. అట్లానే సో ఆల్రెడీ మా పాఠకులకి అలానే మానవ వికాస వేదిక అని, జన విజ్ఞాన వేదిక, ఇట్లా సైన్స్ పాపులరైజింగ్ అంటే శాస్త్రీయ స్పృహ అంటే సైంటిఫిక్ యాటిట్యూడ్ ప్రజల్లోకి నింపాలనేటటువంటి వాళ్ళకి కూడా మీరు క్లియర్గానే చెప్పేశారు. ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా అనేది ఫస్ట్ క్వశ్చన్గా మీరు వెళ్ళిపోతే వాళ్ళు గెట్అవుట్ అంటారు. సో మూఢనమ్మకాలు ఏంటి వాటిని ఫస్ట్ దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలని తొలగించుకుంటూ వెళ్ళాలి. మతం విషయంలో అవి రాజకీయాలకి దూరంగా ఉండాలి, అది వ్యక్తిగతమైన విషయంగా ఉండాలి తప్ప మిగతా వాటిలో చూచుకుపోకూడదు. అండ్ క్యాస్ట్ సిస్టమ్ పూర్తిగా అసలు లేకుండా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇంకా చివరిగా మా స్వేచ్ఛాలోచన పత్రిక పాఠకులకి కానీ మా హ్యూమనిస్ట్ ఛానల్ వ్యూయర్స్కి కానీ ఏదన్నా సలహా సూచన అలాంటి సందేశం. ఎందుకంటే February 28 నేషనల్ సైన్స్ డే వస్తుంది. అండ్ ఈ సందర్భంగా మీరు ఏదైనా మెసేజ్? యాక్చువల్గా రీజన్ హేతుబద్ధంగా ఉండటం అనేది అందరికీ అవసరమైన విషయం. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్ రీజనబుల్గా ఉందా లేదా, ఇట్ ఈస్ స్టాండింగ్ టు రీజన్ అన్నట్టు అనేది ముఖ్యమైన కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అన్నది అనవసరమైన విషయం. ఎందుకంటే మామూలుగా మేము ఇప్పుడు మాట్లాడుకునే ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వి ఎక్స్ప్లెయిన్ ద అన్నోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్. మనకు తెలిసిన విషయాలు ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ అన్నోన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
ఇప్పుడు గాడ్ ఈజ్ అన్నోన్, ఈ అన్నోన్ తీసుకొని ఇంకో ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి దిస్ కాన్సెప్ట్ ఇట్ షుడ్ బి కెప్ట్ అవే అండ్ లీవ్ దట్ టు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ డూ యువర్ సైన్స్ పాపులరైజ్ చేస్తున్నారంటే మీ మానవ వికాసం కనుక వేదిక కానీ ఏ వేదిక అయినా సరే సైన్స్ ని ప్రచారం చేస్తూ జస్ట్ కీప్ సైన్స్ యాజ్ అ మెయిన్ పాయింట్. సైన్స్ ప్రచారం చేస్తూ ప్రో సైన్స్, నాట్ యాంటీ ఎనీథింగ్. యాంటీ వచ్చేవరకు ఏమవుతుందంటే అపోజిషన్ వస్తుంది. అపోజిషన్ వచ్చేవరకు నువ్వు నేను వస్తావు. ఆ అపోజిషన్ కాకుండా యూ ప్రమోట్ సైన్స్. వెన్ యూ ప్రమోట్ సైన్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ టేక్ కేర్ బై ఇట్సెల్ఫ్. If you know what it is wrong, what is right, people will follow what it is right. కానీ వాడికి ఏంటి నువ్వు చేసినది తప్పు అని చెప్పి అనుకో వాడు కానీ మై సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ దట్ బీ ప్రో సైన్స్, డోంట్ బీ యాంటీ ఎనీథింగ్. దేనికి కూడా యాంటీ అక్కర్లేదు, జస్ట్ బీ ప్రో సైన్స్. మిగతా అవే వాడితే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే గతంలో కూడా కొన్ని రకరకాల రోగాలు వచ్చినప్పుడు వాటికి గుళ్ళు కట్టారు, తర్వాత వ్యాక్సిన్స్ వచ్చిన గుళ్ళు ఆటోమేటిక్గా పోయినాయి. అలానే అంటే సో ప్రో సైన్స్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మూఢనమ్మకాలు వాటంతటా వెళ్ళిపోతాయని. అండ్ మీరు చాలా విషయాలు చెప్పారు. సో ఇంతసేపు మాతో గడిపినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.